గల సంఘముగా పిలువబడిన సర్వభూజనులారా, తండ్రి అయిన మన దేవుని ఎదుట సాగిలపడుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఆయన భూమి ఆకాశములను ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. దేవుడే మనుష్యుల మధ్య నివసించుచున్నాడు, సంచరించుచున్నాడు. ఆయనే మన దేవుడైన యెహోవా, ఆయనకు కోపము రేపక దేవుని సన్నిధిని నిత్యము దేవుని వాక్యములు ధ్యానించుడి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవమునై ఉన్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి అయిన దేవుని వలన కలిగిన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు, తండ్రి మహిమను ధరించిన ఈయనే దేవుని కుమారుడై ఉన్నాడు. ఆ దేవుని వాక్యమును హృదయమునందు నిలుపుకొనుము. పరమ తండ్రి పిల్లలుగా పరిశుద్ధ కుటుంబముగా నిన్ను పిలచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన పరిశుద్ధ నామమును జనములలో ప్రకటన చేయుడి. ఆయన మహిమను ప్రచురించుడి. తండ్రి అయిన దేవుని మహిమను ధరించిన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన పాప క్షమాపణను, విమోచనను, రక్షణను, నిత్య జీవమును సమస్త జనమములలో ప్రకటన చేయుడి. మన తండ్రి అయిన దేవుని ఎదుట సాగిలపడుడి. మన కొరకు ఇంత గొప్ప రక్షణను తన కుమారుని ద్వారా మనకు ఇచ్చినందుకు అనుదినము ఆయన రక్షణను సమస్త జనములలో ప్రకటించుడి. ఆయన చేసిన సమస్త కార్యములను సమస్త జనములలో తెలియజేయుడి. ఆయనే మన దేవుడైన యెహోవా, ఆయన పరిశుద్ధ నామము బట్టి అతిశయింపుమా. ఆయన కార్యములను గూర్చి కీర్తనలతో పాడుడి. జనములలో సంభాషణ చేయుచు ఆయనను కీర్తించుడి. మన పరిశుద్ధ దేవుని బట్టి అతిశయింపుము. ఆయన మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందతగినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిడి ఉన్నవి. ఆయనను
ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. బలమును సంతోషమును ఆయన యుద్ధమున్నవి.